మహేంద్ర అండ్ మహేంద్ర షోరూమ్ ఎదుట ధర్నా. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అంటున్న బాధితులు. కాకినాడ రూరల్ మండలం మెయిన్ రోడ్డు వద్ద గల మహేంద్ర అండ్ మహేంద్ర షోరూమ్ ఎదురుగా తార్ కార్ బాధితులు కోటిపల్లి సూర్య ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా షోరూంలో కారు కొని రిపేర్ చేయించుకోవడం కొరకు సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ కారు పెట్టుకుని అక్కడ ఉన్న సిబ్బంది యాజమాన్యం కుమ్మక్కై లక్షల్లో విలువ చేసే కారులోని విలువైన సామాన్లను కాజేసి అమ్ముకుంటున్నారని ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ మాది తిమ్మాపురం అని, తిమ్మాపురం మెయిన్ రోడ్లోని మహేంద్ర అండ్ మహేంద్ర షోరూమ్ ఉందని, ఇక్కడే 21 లక్షల రూపాయలు పెట్టి తార్ కారును కొన్నానని, అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే షోరూమ్కి ఇస్తే షోరూంలో 7 నెలలు పెట్టుకుని 96,000 రెంట్ ఛార్జ్ వేశారని, రెంట్ కూడా కట్టేందుకు సిద్ధంగా ఉన్న కారులోని లక్షలు విలువ చేసి సామాన్లను దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అప్పులు చేసి కారు కొంటే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని, వెంటనే యాజమాన్యం దిగి రావాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని తెలిపారు. అదేవిధంగా చాలా మంది కార్లలో ఇలాగే సామాన్లు దొంగిలిస్తున్నారంటూ మరొక బాధితుడు తెలియజేశాడు. ఏదేమైనా మాకు న్యాయం జరిగే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కోటిపల్లి సూర్యనాథ్. నేను ఇక్కడ తిమ్మాపురంలో ఉంటాను. తిమ్మాపురంలోనే ఈ షోరూమ్ ఉందని చెప్పి నేను ఇదే షోరూమ్ లో 3 కార్లు కొన్నాను. XUV 700 ఒకటి, తార్ ఒకటి, XUV 300 ఒకటి. అది కాకుండా స్కార్పియో ఆన్లైన్ కి బుకింగ్ కట్టించుకున్నారు. 51,000 బుకింగ్ కట్టించుకున్నారు. నాకు ఇలా ఇది మా ఊర్లో ఉన్న షోరూమ్ కాబట్టి నేను 3 కార్లు ఆల్రెడీ కొన్నాను. 4వ కారు డెలివరీ తీసుకొని రెడీగా ఉన్నాను. అది కాక నా కారు రిపేర్ కోసం షోరూమ్ లో పెడితే నా కారులో ఉన్న పార్ట్స్ అన్ని తీసుకుని అమ్మేసింది కాక నన్ను బ్లేమ్ చేస్తూ ప్లకార్డులు పెట్టుకుని నుంచుంటున్నారు. పార్టీలు దొబ్బేశానని చెప్పి నా దగ్గర వీడియో ఎవిడెన్స్ సహా ఉంది. ఇదే స్టాఫ్ ఒప్పుకున్నారు. నిన్నటి వరకు నాతో రాయబారం కుదిరించుకోవడానికి మాట్లాడారు. మీకు ఏం కావాలని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నన్ను నిలదీస్తూ నాకు వ్యతిరేకంగా ప్లకార్డ్స్ పెట్టుకుని వీళ్ళు నా మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు వెంటనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇది ఎంతవరకు అయినా సరే నేను తీసుకెళ్ళడానికి రెడీ. నాకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికి నమస్తే. నేను పోలవరం నుండి వచ్చాను. ఎన్టీఆర్ బీచ్ దగ్గర పోలవరం. నేను XUV 300 కొన్నాను కారు. కొని ఒక 6 నెలలకి నా కారు యాక్సిడెంట్ అయింది. ఇన్సూరెన్స్ లేదు. దానికి ఇన్సూరెన్స్ లేక బయట రిపేర్ చేద్దామని చెప్పేసి అడిగితే అది చిన్న పార్ట్స్ సెకండ్ హ్యాండ్స్ వేస్తానన్నారు. మంచి నేను షోరూమ్ లోకి ఇవ్వడం జరిగింది. కొటేషన్ అయితే 2,13,000 ఇచ్చారు. 2,13,000 ఇస్తే అది అడ్వాన్స్ ఇచ్చిన దాకా స్టార్ట్ చేయని చెప్పేసి అన్నారు. 40,000 అడ్వాన్స్ కట్టాను. 40,000 అడ్వాన్స్ కట్టిన తర్వాత ఒక మంత్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారు. ఆ మంత్ ఎండింగ్ కి ఇప్పటికే 5 నెలలు అవుతుంది. ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ ఆ కార్ రిపేర్ సగం అయింది. రిపేర్ అవ్వకుండానే బిల్లు పంపించారు. నాకు బిల్లు 3,60,000 వేసి పంపించారు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ 5 వీల్కి నేను చెప్పింది అది ఎక్స్ట్రా పడుతుంది, అది వెయ్యండి అని చెప్పిన దానికే అందరూ కొటేషన్లు వేశారు. 3,60,000కి 72 సామాన్లు వేసానని చెప్పేసి చూపించారు. నేను వెళ్ళి పాటలన్నీ పక్కన ఎట్టిస్తే 23 పాటలు వచ్చాయి. మొత్తం అన్ని మనీ అందరినీ తీసుకుని వెళ్ళాను. 23 పాటలు వచ్చాయి. మొత్తం లెక్కేసుకుని 1,60,000 అవుతుంది. మొత్తం పాటలు వాళ్ళు ఇచ్చిన ఇది GSTతో కలిపి ఆ లేబర్ ఛార్జెస్ అన్ని కలిపి 1,60,000 అవుతుంది. నాకు 3,60,000 ఇచ్చారు. నేను కన్జ్యూమర్ కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తుండగా వీళ్ళు నాకు ఫోన్ చేసి 3,15,000కి ఒకసారి ఫోన్ చేశారండి. 3,15,000 ఇచ్చి అట్టుకోండి అని చెప్పేసి. తర్వాత మళ్ళీ 2,80,000కి ఫోన్ చేసి 2,80,000కి 20,000 తగ్గిస్తాం, వచ్చి అట్టుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారండి. లేదండి నేను దాని ప్రకారంగా ఇస్తాను, కొటేషన్ ప్రకారంగా అని చెప్పేసి అంటే అలా అవదా ఇంకా అని చెప్పేసి అన్నారండి. అదే నా బాధ. ఒక్క నిమిషం. పాటలు కూడా లేని పాటలు కూడా బిల్లు వేసారండి. అందులో తీయించినప్పుడు 23 పాటలు వస్తే మొత్తం ఇంజిన్ ఎప్పలేంది, క్లచ్ ప్లేట్లు అన్ని వేస్తారని చెప్పేసి అన్నారండి. అవి కూడా వీడియో రికార్డింగ్ లో ప్రూఫ్లు అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర.